ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను. ఇదివరకే నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు. నీ సంతానం తిరణాల్లో జేబులు కొట్టేవాళ్ళు, బ్లాక్ మార్కెట్ లో టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు అయి ఉంటారనుకున్నాను, కానీ మీ అమ్మాయి తప్ప పుట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నువ్వు ఇంకో పిల్లలు పెళ్లి చేసుకోవడమే. సరే గానీ ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. మళ్ళీ ఇదేంటి? నువ్వు చేసుకునేది నా కూతుని కాదుగా. రేపు నీ కొడుకు పుడితే ఆడికి వచ్చే 50 లక్షల ఆస్తిలో సగం నువ్వు నాకు బాకీ ఉన్నావని ఇందులో రాశా. నువ్వు ఇలాంటి క్షుద్ర విద్య ఏదైనా చేస్తావని నాకు ముందే తెలుసు. ఈ పేపర్లు నేను చింపేస్తే ఏం చేస్తావు? మరదే అవతల వాడిని అండర్ ఎస్టిమేట్ చేయటం అంటే. ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మారావు పిల్లలకి చెప్పేస్తాను. ఆస్తి మొత్తం వాళ్ళు కొట్టేస్తారు. ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అని నీ మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను. మరదే కుక్క బుద్ధి అంటే. 6 ఏళ్లు జైల్లో ఉన్నా నీకు ఇంకా వంకర పోలేదు. నాలాంటి తెలివైన వాడు జైలు శిక్ష అనుభవిస్తే మరింత ప్రపంచ జ్ఞానం గడిస్తాడయ్యా. సంతకం బిడ్డ. సరే, 50 లక్షలు నాకు వచ్చినప్పుడు కదా నీకు 25 లక్షలు ఇవ్వాల్సింది. ఒక కాపీ నీ దగ్గర పెట్టుకో. పెళ్లి ప్రయత్నాలు చేసుకో. డాడీ, ముందు వాళ్ళు కాయని చెరగొట్టే తర్వాత మన కాయని ఎప్పుడైనా వేసుకోవచ్చు. కరెక్ట్. అయిపోయాం. అబ్బా పాడుచేసావు డాడీ. నీ బోర్డు సలహా వల్లే దెబ్బతిన్నాం. బాబాయ్ వచ్చాడు, బాబాయ్ వచ్చాడు. చాక్లెట్ తెచ్చా బాబాయ్. తేలేదమ్మా. ఎరా చంద్రాడి ఇల్లు చేరావు, రోడ్ల మీద వేకెన్సీలు ఏం లేవా? మీరు పెద్ద సంపాదించాలండి. టైం వస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, తను సంపాదిస్తాడు. నువ్వు రా బాబు, కాఫీ ఇస్తాను. వాళ్ళే చెప్పావు వదినా. ఈయన తిరిగాడుగా 2 ఏళ్ళు రోడ్లెమ్మట. దుమ్మే. ఏమిటయ్యా, ఎప్పుడు లేని తాళం కొనుక్కొచ్చి మరీ లాక్ చేస్తున్నావు? ప్రేమ లేఖలా? ఈ రోజుల్లో ప్రేమలకు లేఖలు ఎక్కడ ఉన్నాయి వదినా? అంతా ఓపెనే. నా సర్టిఫికెట్స్ పిల్లలు చూస్తే కాగితం పడవలు చేసుకుంటారని లోపల పెట్టి దాచాను. నువ్వు మరీను. ఇదిగో కాఫీ. థ్యాంక్స్ వదినా. వదినా 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 ఏమిటయ్యా? ఆ మధ్య అమలాపురం సంబంధం ఒకటి తీసుకొచ్చా, గుర్తుందా? ఆ పిల్ల నచ్చలేదని తిరగొట్టావుగా పెద్ద. అప్పుడు కొట్టాననుకో, ఆ తర్వాత ఆలోచించగా చించగా చించగా ఆ పిల్లే నాకు నచ్చినట్టు అనిపించింది. పైగా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకోకపోతే ఏం బాగుంటుంది. చాలా సంతోషం. ఆ అమ్మాయికి అప్పుడే IAS ఆఫీసర్ తో పెళ్ళైపోయింది. మన సంబంధం తప్పిపోయినందుకు ఎంత సంతోషించారో. ఆ అమ్మాయికి ఇప్పుడు కవళ్ళు. 2 మగపిల్లలేనంట. మగపిల్లలా? వదినా, ఆవకాయ పట్టరా. ఆమ్లెట్ లోకి ఆవకాయ ఏంట్రా? రథమ టేస్ట్ నువ్వును. మరి ఎవరి కైండ్ ఇన్ఫర్మేషన్ రాజా, అసలు టేస్ట్ అనేది ఆరోగ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని స్విట్జర్లాండ్ కి చెందిన డాక్టర్ వాడు మ్యారిస్ మెకిన్స్ అన్నాడు. టోటల్ గా ఆరోగ్య సూత్రాలు 18. మీ లెక్చర్ ఆపండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. మీరు ఉప్మాలో బెల్లం ఎంచుకోవటంలా? అది కరెక్ట్. వదినా, చూసావా ఎలా ఉంది డ్రెస్? అదేంటి బాను, కట్టన్ కోసం కొన్న గుడ్డని ఇలా గౌన్ కుట్టించా? ఇది డైనింగ్ డ్రెస్ వదినా. ఒకవేళ సడన్ గా అమెరికా వెళ్ళాననుకో, ఈ డ్రెస్ లేకపోతే ఇన్సల్ట్ అయిపోతానని మా ఫ్రెండ్ రాజలక్ష్మి లెటర్ లో రాసింది. వదినా, ఇంక ఈ కొంపని ఆ దేవుడే రక్షించాలి. ముందు నా అలమరకు తాళమై నా ప్యాంట్లు షర్ట్లు అన్ని ఏం చేస్తుందో ఏమో. పుడుస్తావేంటి? అమెరికా వెళ్తే ఫోర్క్ నైఫ్ యూజ్ చేయాలి కదా, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రావయ్యా బోసురా. ఏమిటి చాలా కాలానికి మా ఇల్లు కనిపించింది? ఏదైనా ఉద్యోగంలో చేరావా? అబ్బే లేదండి. ఇంకా లేదా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా. ఆ లక్షణం అనేది చాలా ఊరుకోండి. లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా? టిఫిన్ చేయి బాబు. అవి వద్దండి, ఇప్పుడే హోటల్లో తినొస్తున్నా. ఏంటి భాను, అమెరికా ప్రాక్టీసా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. బిజినెస్ చేద్దామనే ఉంది, కానీ బ్యాంకు వాడు ఎవడో అప్పు ఇవ్వట్లే. భాను భాను బోసు, పుట్టగొడుగులు వాటి పుట్టి పూర్వోత్తరాల గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఆ మిగతాది కూడా చెప్పాలి. రేపు ఒకసారి రమ్మను. చెబుతానండి. భాను 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 నా మాట విన్నావంటే హౌ టు గో టు అమెరికా అని చెప్తాను. నీ మాట వింటే అమెరికా కాదు, అండమాన్ జైలుకు వెళ్తాను. నేను చెప్పేది జోక్ కాదు భాను, సీరియస్. నన్ను నమ్ము, నిన్ను అమెరికా పంపిస్తాను. ఎలా? ఇక్కడ చెప్తానేంటి, ఫ్యామిలీ వాళ్ళకి రా. ఏమిటి సంగతి చెప్పు. కనుక
మనం వెంటనే పెళ్లి చేసుకుని ఒక మగ పిల్లాన్ని కంటే ఆ 50 లక్షలు మనకే వస్తాయి. అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు. నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా. పెళ్ళెలా చేసుకోను, పిల్లాన్ని ఎలా కన్ను? పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు, చెప్పనా? షడప్. అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాన్ని కంటే నువ్వేం చేయగలవు? చాలా చేయగలను మిస్ అమెరికా. నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగ పిల్లాన్ని కనగలను. ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్య, మా ఆంజనేయులు అన్నయ్య మనకంటే ముందు మగ పిల్లాన్ని కనగలరు. అసలు ఇవన్నీ ఎందుకు? ఈ డబ్బు లేనంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే ఈ జన్మలో నువ్వు అమెరికాకి వెళ్ళలేవు. ఓహోహో, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిలో, హౌరా మెయిలో నువ్వు కాదంటే చెప్పు, ఇంకొక అందమైన అమ్మాయిని వెతుక్కుంటాను. వెతుక్కో. ఆల్ ద బెస్ట్. ఈ అమెరికా పిచ్చి దానికంటే ఏ అనకాపల్లి వెర్రిదాన్న వెతుక్కుంటే బెటర్. సార్ 3 మర్డర్లు చేసి పోలీసు వాళ్ళు దొరికిపోయింది సార్. ఉరిశిక్ష తప్పించుకునే మార్గం ఏదైనా ఒకటి చెప్పండి సార్. దొరికిపోయిన తర్వాత తప్పించుకోవడం ఎలాగయ్యా? ఓ పని చేయి, రాంకోట్ రావడం నేర్చుకో, పైకి వెళ్ళాక పనికి వస్తుంది. ఉరిశిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం. సారీ, ఫేస్ చూపించకూడదు కదా. ఉరిశిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం. మీ గ్రూప్ లో ఒక 100 మందికి డబ్బులు ఇచ్చి అందరం కలిసే వాళ్ళని చంపాము అని చెప్పించు, శిక్ష అందరికి పంచుతారు. అక్కడే కాదు నాకు గుమస్తాగాడు గుమస్తాగా ఉంటా నేర్చుకో. ఎవడడిగా నిన్ను బోర్డు సలహా వెళ్ళికొచ్చా. చూడు బాబు, ఉరిశిక్ష తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. నీకు కావలసిన వాళ్ళని 100 మందిని పిలిపించి ఆత్మరక్షణార్థం అందరం కలిసి తప్పించామని కోర్టులో చెప్పించాయి. ఫినిష్. ఆహా, ఏం చావు తెలివితేటలండి. కరెక్ట్. సారీ, ఏంట్రా గొడుగుతున్నావు? హలో, గుడ్ మార్నింగ్. హే ధను, అరే ధనలక్ష్మి వచ్చింది కానీ నాకు ధనుకి 2 టీలు 2 సమోసాలు పెట్టరా. వారిని అబ్బా, నన్ను టీ రమ్మంటా ఉంటా అని అంటా అనుకున్నారా? అన్నం ఆనందంగా తెస్తా. మరి ఇంకా నిలబడ్డా, వెళ్ళి తీసురా. ధనలక్ష్మి నా కాబోయే భార్య. తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు. అయినా ప్రతి విషయం కావాలరా నీకు. ఏం చేస్తావు? నో డిగ్రీ నో ఫుడ్. వెళ్ళరా. జూబ్లీ హిల్స్ లో ప్లాటు 5 లక్షలు, అందులో మాది ఇల్లు 30 లక్షలు, విమానంలో ప్రపంచ యాత్రకి 10 లక్షలు, ఇంకా 2 లక్షలు మిగిలిందే. మరి నాయుడమ్మకి ఇవ్వాల్సిన 25 లక్షల మాట ఏంటి? ఏడిచాడు. వాడికి ఎవడిస్తాడు? ఎగ్గొట్టేస్తే పోలా. ఉత్తినే సరదా. మరిదే చీటింగ్ మెంటాలిటీ అంటే. మిస్టర్, నా దశలే క్రిమినల్ బ్రెయిన్. నువ్వెంత తోక జాడిస్తావని తెలిసే నీతో ముందే రాయించుకున్నా. సరే, నీ పెళ్లి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? దగ్గర దాకా వచ్చేసి. ఆహా, అయితే ఈ వెడ్డింగ్ కార్డు చూడు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గుడా, దుష్టుడా. ఈ వయసులో నీకు పెళ్ళి? అదే బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం అంటే. పెళ్లి నాకు కాదు, ఆ రాజబాబు గారికి. అయితే ఏంటంట? ఏముంది, నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని నువ్వు బిడ్డను కనకపోయావంటే నీ ఛానల్ వదిలేసి ఆడి ఛానల్ పట్టుకుంటా. నువ్విలా ఛానల్ మార్చుకుంటూ పోయావంటే షాక్ కొట్టి చేస్తావు. మరిద్దరం కలిసి ఉంటేనే ఇద్దరు స్టారు మారేది. మన ఇద్దరం కలిసి వెళ్ళి ఆడి పెళ్లి ఆపకపోయావంటే ఆడి స్టార్ మారిపోద్ది. అమ్మో, హాయ్. ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి? నీలాంటి అందమైన ఉద్యోగస్తురాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు. మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు. డిష్ యాంటీనా లాగా గుండ్రంగా ఉంటున్నారు. డిష్ యాంటీనా? హలో హలో డిష్ యాంటీనా. నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ని. లలిత లవర్వా? అవును. మేమిద్దరం ఒకే సీట్ లో కూర్చుని సినిమాలు చూసాం, ఒకే ప్లేట్ లో భోంచేసాం, ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం. అందుకని దయచేసి ఈ పెళ్లి మానుకో, లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు. అంతా అబద్ధం. అసలు నువ్వెవరు? నేనెవరైతే నీకెందుకు, కానీ నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే సుర్రున కాలుతుంది. మా ప్రేమ తుప్పు లాంటిది, మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది. మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్. మీ ప్రేమ ఉప్పు లాంటిది, కరిగిపోతుంది. చెప్పు లాంటిది, అరిగిపోతుంది. పప్పు లాంటిది, ఉడికిపోతుంది. జోకేశావా? నీకు నేను జోకర్లా కనిపిస్తున్నానా? రాజబాబు, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది. కావాలంటే పక్కనే ఉంది, మాట్లాడు. నీ పక్కన ఉందా? మరి నా పక్కన కూడా ఉందా? ఒకసారి నువ్వే మాట్లాడు. హలో, నేను లలితని. ఎవడా రాస్కల్ మాట్లాడేది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? నిన్నే ఇడియట్. బుద్ధి లేదా నీకు? చచ్చింది గొర్రె, అది ఆడి పక్కనే ఉంది. అనవసరంగా టెలిఫోన్కి రూపాయి దండగా మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. చూసుకునేదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని పెళ్లి జరిగిపోవాలి. ఎవ్వరు దొరకకపోతే ముచ్చిదాంతోనైనా సరే. బాబు గారు ఏదో దానం చేయాలనుకున్నారా? అనుకుంటున్నా, కానీ నీకు కాదు. రా. హలో, ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా?
ముద్దొస్తున్నావు. ఏంట్రది? ఏంటి అలా గాడిదలో వంట పెడుతున్నావు? వరలక్ష్మి చూడు ఎలా భయపడిందో. ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెరిచి అలా అరిచావంటే నాలుక. అర్థమైందా? నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నావు. ఈ పూల దండలు తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగా, చాలా సంతోషం. నేను కూడా వస్తా. నువ్వు కూడా వస్తావా? పెళ్లికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకున్నట్టు నువ్వెందుకు ధరిద్దాం? ఓన్లండి పాపం, రావాలని ముచ్చట పడుతున్నారు. సర్లే, సాక్షి సంతకారి గారి పనికి వస్తావు. అదా ఊర్తాను, ఇంకా టైం ఉందా పంతులు గారు? నువ్వు వెళ్ళి తమలపాలు పట్టరావే. థ్యాంక్స్. ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం? నాకంటే అందగాడు ఎవడన్నా దొరికాడా? ఈ గులాబీ భానుని ఇవ్వమనండి, మీరిస్తే బాగుండు. ఏ ఎందుకని? ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి. అదే భాను ఇచ్చిందనుకోండి, దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. మీరు భలే సరదాగా మాట్లాడతారే. మాట్లాడటమే కాదు, మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తారు. మీ పేరు? సీత. సీత. నా పేరు బోసు. సీత, బోసు. అసలు ఈ డౌరీస్ గురించి జపాన్కి చెందిన డాక్టర్ జాకీ చాన్ ఏమన్నారంటే వస్తున్నా. మన్మథ రేఖ. నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ ఉంది. ఆ రేకుంటే ఏమవుతుంది? తెలీదా? అదే రేఖన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం, ఒకటే సుఖం, ఒకటే పిల్లలు. ఐ మీన్ మగ పిల్లలు. మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గా వస్తుంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పండి. ఆహా, నువ్వు సీతవి, నేను రాముణ్ణి. విల్లు విరగవలసిందే, ఈ పెళ్లి జరగవలసిందే. ఆ, మ్వా! ఏమిటి సీత, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా? నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను. పదా. ఏంటి, నీతో పెళ్లి సెటిల్ అయిందా? అవును. ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచావు, మన ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. సీత, ఆ మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలే. ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది? సీత, ఆ! నువ్వు కొట్టావా? నేనేమన్నా మృదంగానా? ఇద్దరు వాయిస్తున్నారు. నాకన్నా ముందే పెళ్లి చేసుకున్నావనా? అదేం కుదరదు. అబ్బా, నువ్వు చేసుకోవు, ఇంకోరిని చేసుకోనివ్వు. అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను. అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మరే లేదు, అప్పుడప్పుడు ఫిట్స్ లా వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, కాసేపట్లో సరైపోతుంది. మీరు వెళ్ళండి. నాకు ఫిట్సా? మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్? మన ఇద్దరి మధ్య అది ఉండదు. ఏది ఉండదు? ఉండండి, అదే అమృతాంజనం. ఓహో, అమృతాంజనం అంటే అదే. అదే అమృతాంజనమా? మరి అమృతాంజనం లేకుండా పిల్లాడు ఎలా పుడతాడు? దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏ? ఇందులో నేను రాసిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంతకం పెట్టు, లేకపోతే ఎవరి దారి వాళ్ళదే. అంటే పెళ్ళైన తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా? అవును, భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు కనుక ఆ పద్ధతిని ఫాలో అవుదాం. అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ వెధవ. పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను. మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న కొడుకును వదిలేస్తావా? పోనీ ఓ పని చేద్దాం, నా 25 లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను. విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు? ఎందుకంటే ఐ రియలీ లవ్ యు. ఐ రియల్లీ హేట్ యు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. అబ్బా, చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం అన్యాయం భాను. పోనీ పని చేయి, నువ్వు కూడా నా బుగ్గ కొరికి దానికి దీనికి చల్లు. ఈ వెధవేషాలు నా దగ్గర సాగు. సంతకం పెడతావా లేదా? సరే, పెడతామండి. శివరాం, ఇదేం కక్కుర్తి పెళ్ళు నాకేం అర్థం కావట్లేదురా. నాలో లాగండి రా.
బంధువులందరూ పిలిచి గ్రాండ్ గా చేద్దామంటే వినిపించుకుంటేగా. లేడీకి లేచిందే పరుగని ఈ జనరేషన్ అంతరా. జనరేషన్ అంటే గుర్తొచ్చింది, ఆ మధ్యలో ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కండిషన్స్ అన్ని గుర్తున్నాయిగా, తర్వాత గొడవ చేస్తే బాగుండు. అమృతాంజనం ఉండదు అంతేగా కట్న. దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. పంతులు గారు అదే మంత్రం ఒక్కసారి చదవండి. దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చూసావా, సుపుత్ర ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళి భవ ఇలాంటి మంత్రాలు ఉన్నాయే కానీ విడాకుల ప్రాప్తిరస్తు, విడిపోండి ప్రాప్తిరస్తు ఇలాంటివి లేవు తెలుసా. మళ్ళీ చెప్తా. ఇది చాలా అన్యాయం. ఫస్ట్ నైట్ భార్యాభర్తలు పాలు పంచుకోవాలని రూల్ ఉందిగా. పాలు లేదు, మీగడ లేదు. కావాలంటే వంటింట్లో పెరుగుంది, వెళ్ళి తిను. నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? సరే పడుకుందాం. నీ పడక ఇక్కడ కాదు, మంచం కింద. ఏమిటి, నువ్వు మంచం పైన పడుకుంటే నేను మంచం కింద పడుకోవాలా? నేను ఒప్పుకోను. ఇద్దరం మంచం పైన పడుకుందాం. సరే, పిచ్చి వేషాలు వేయకుండా అటు తిరిగి పడుకో. ఏంటి? ఏం లేదు భాను, చాలా నొప్పిగా ఉంది. కొంచెం అమృతాంజనం తెచ్చి పెడతావా? అమృతాంజనం ఆ. ఇలారా. రావాలా? నిన్ను కదా తెమ్మన్నాను. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా. ఏమిటి బోస్ ఇక్కడ పడుకున్నా? ఒక్క పోస్తుంటేను అక్కయ్య గారు. ఉక్కబోస్తే ఫ్యాన్ వేసుకోవాలి గాని ఇలా బయటకు వచ్చి పడుకోవడం ఏమిటి? అది అది లేదు, ఇది లేదు. అది కదా అక్కయ్య గారు. నువ్వు ఉండి చెప్తాను. బాను, బాను, తలుపుదే. నీ వెధవేషాలు నాకు తెలుసు. నీ మీదొట్టు, నేను వాళ్ళని పిలవలేదు. నేను బయట పడుకుంటే మన ఇద్దరం నవ్వులు పాలవుతాం. అమృతాంజనం లేకపోతే లేకపోయింది. ఫస్ట్ నైట్ భర్తగా నీ పక్కన పడుకునే హక్కు నాకుంది. అలాగా? ఒక్కసారి అది నువ్వు. బై ఆల్ మీన్స్. వస్తా. భాను, భాను, భాను. ఆహా, చందమామ, విజయ వారి చందమామ. చెప్తా. రాబోయి చందమామ, మా వింత గాథ వినుమా. రాబోయి చందమామ, ఓబోయి చందమామ అని ఉంటే చూసుకోమా. ఓబోయి చందమామ. ఇంతసేపు చందమామనుకుని పాడాను కదా, ఎందుకురా నాకు ఇంత అన్యాయం చేశావు? థ్యాంక్స్. ఫస్ట్ నైట్ ఒక కిస్ ఇవ్వకపోయినా కనీసం నవ్వావు. కంగ్రాచులేషన్స్ అయ్యా. నాకు చెప్పకుండా పెళ్ళైతే చేసుకున్నావు గానీ ఒక సన్నుడుగానే ఏర్పాటు తొందరగా చెయ్యి. మేము కొద్ది కాలం ఆగి. మరి అదే షార్ప్నెస్ లేకపోవడం అంటే. ఇక్కడ నువ్వు డిలే చేసావంటే అక్కడ మీ రాజబాబు ఆంజనేయులు ఫాస్ట్ అయిపోయి నీకే కాంపిటీషన్ అయిపోతారు. కాస్త తొందరపడు. నేను తొందరపడతాను సరేనండి, వాళ్ళని ఆలస్యం చేయటం ఎలాగాని. మరి ఆంజనేయులు అన్నయ్య ఆని లంకకి ఎలా పంపాలో నాకు బాగా తెలుసయ్యా. ఏమిటి, మీ తమ్ముణ్ణి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయాలా? ఎందుకు చేయాలి? మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని? ఒకే ఒక్క గదిలో కలర్ టీవీ లేదనుకో, అది కొని మా ఆవిడకి ఇచ్చి
రసీదు నాకు చూపించరా? చేస్తారా? చేస్తారా అంట? చేస్తారా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అర్థమైతే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు 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 వెళ్ళు. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ గొడవ ఏంటి? గొడవేమీ లేదు సార్. ఐ ఆమ్ ఎక్స్ హెడ్ మాస్టర్ ఆఫ్ అప్పాపురం అప్పర్ ప్రైమరీ స్కూల్. దట్ ఫెలో ఆంజనేయులు మా అల్లుడు మీ దగ్గర పనిచేస్తున్నారు సార్. పండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చెయ్యాలి సార్. శ్రీకాకుళమా? అది పనిష్మెంట్ ఏరియా కదండి. అందుకే వాడిని అక్కడ పంపించాలండి. ఇక్కడ ఉంటే అర్థమైన ఆడవాళ్ళతో తిరిగి మా అమ్మాయిని చిత్తహింసలు పెట్టేస్తున్నాడు. కొంతకాలం అక్కడికి పంపించామనుకోండి బుద్ధి వస్తుందని. అదే సంగతి. అట్లాంటి రాస్కెలకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని మీ అల్లుడికి పనిష్మెంట్ ఇవ్వాలి. మరి అదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే. మీ డాబా మీద గదిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అది కొని అమ్మకిచ్చి రసీదు మీకు చూపిస్తున్నారు కాబట్టి. ఏమిటి? ఆఫీసర్కి లంచం ఇస్తావా? లంచం ఇచ్చినందుకు పనిష్మెంట్ గా మీ అల్లుణ్ణి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశా. ఓ, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అగో, ఇంకోసారి ఏబిసిఆర్ కొనుక్కొచ్చి రసీదు చూపించావో మీ అల్లుడికి ప్రమోషన్ ఇచ్చేస్తా. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ని కరెక్ట్. ట్యాకిల్ చేయటం మనుషులకి ఎంత రిస్కో. గాడ్ బ్లెస్ యు. వాట్? కృత్రిమంగా బిడ్డను కంటారా? మీకేమైనా మతిపోయిందా? అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా? భలే వాళ్ళే. అంత అనుమానం అయితే ఆవిడ తాళి మీద నా వేలి ముద్దలుంటాయి, చూసుకోండి. మరైతే లక్షణంగా కాపురం చేయండి, పిల్లలు పుడతారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అర్థమైంది. చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు, పాపం ఓ ఫెలో. ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డం ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుందిగా. అవునులేండి, ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఏమన్నారు? భలేవారండి, నేను పర్ఫెక్ట్. కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మాకు మగపిల్లలు వెంటనే కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అర్జెంట్ గా కావాలంటే ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా? మీరు వెంటనే వెళ్లి మెంటల్ హాస్పిటల్ చెక్ చేయించుకోండి. అది కాదు డాక్టర్. ఏది కాదమ్మా, అతనికి తెలియదు. ఆడదానివి నీకైనా తెలియకర్లా? ఈ మాత్రం దానికి మీ ఇద్దరు పెళ్లెందుకు చేసుకున్నారు? అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా కొంతకాలం కలిసి కాపురం చేయాలి. అర్థమైందా? థ్యాంక్ యూ డాక్టర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఛీ, ప్లాన్ అంతా అప్సెట్ అయింది. వెధవ్ సైన్స్ అడ్వాన్స్ అయిందంటారు గానీ పిల్లలు పుట్టాలంటే ఇంకా పాత పద్ధతేనా? ఛీ, ఇదే అమెరికాలో అయితేనా? అమెరికా సంగతి క్లింటన్ చూసుకుంటాడు. ఈ లోపల మా ఆంజనేయులు అన్నయ్య, మీ రాజబాబు అన్నయ్య మగ పిల్లల్ని కనేస్తారు. అయితే డాక్టర్ చెప్పినట్టు చేయాల్సిందేనంటవా? నాకు ఇష్టం లేదు భాను, కానీ నువ్వు అమెరికా వెళ్ళాలి కదా, అందుకే గుండె రాయి చేసుకుని ఒప్పుకుంటున్నాను. సరే. చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంది. దాని ప్రకారం 3 రోజులు కాపురం చేస్తే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడట. ఓకే, అయితే నాకు ఓకే. అంటే 3 రోజులు ఏమైనా తక్కువ? 72 గంటలు, 4320 అవును. ఈ లోపల మీ లలితోదిన నెల తప్పకుండా జాగ్రత్త పడాలి. ఇవి గర్భ నిరోధక మాత్రలు. రోజు కోటి చొప్పున పాలలో కలుపు. ఊరుకోండి, ఎవరైనా చూస్తారు. గదిలోకి వచ్చేదాకా ఆగలేరా? నేను ఆగలేను లలిత. నువ్వా? కొత్త పెళ్లి కూతురు కొన్నాళ్ల పాటు వంటింట్లోకి రాకూడదంటారు. పాలు నేను తీసుకొచ్చిస్తాను, నువ్వు వెళ్ళి మల్లెపూలు పెట్టుకో. థ్యాంక్ యూ. ఏమిటి అలా దాచుకుంటున్నావు? ఏం లేదు వదినా, చదువుకోవడానికి గైడ్స్. చూసావక్క, మా నిద్ర కోసం పాపం మల్లెపూలు తీసుకొచ్చాడు. చెరిసగం తీసుకుందాం పట్టు. ఓహోహోహో, మా మీద ఎంత భక్తి. మరిదంటే నీలాగుండాలి. అంటే అది మీ ముగ్గురికి తీసుకొచ్చాను వదినా. ముగ్గురికేనా? ఓహో, మీ ఆవిడ కోసమా? అలా రా దారికి, లేకపోతే మా దగ్గరే దాస్తావా? ఇదిగో అమ్మా బాను, మీ ఆయన ఉసురు మాకెందుకు? ఇవి మన ముగ్గురికి తెచ్చారక్క. ఎవరి కోసం తెచ్చారో మాకు తెలుసులే. మరి ఇంత పొడుగు కాకపోయినా ఏ జారడో మూరడో మాకు తెస్తారులేమా మీ బావులు. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళమ్మా.
ఈనాటి మొదటి రేయి నూరేళ్ల జంట హాయి ఈనాటి మొదటి రేయి మూన్నాళ్ళ ముచ్చటోయి ఆ పైన చెల్లదోయి మూన్నాళ్ళ ముచ్చటోయి ఇండియన్ పీనల్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమైనా దొరుకుతుందేమోనని. అన్నిటికంటే పెద్ద లూపోలు ఇంకోటి ఉంది కదా, ఏంటది? అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం. ఆ లుక్కే వద్దు, కాలుద్ది నాకు. ఇది ఆల్వేస్ బర్నింగ్. ఏంటా నసుకుడు, ఉప్పుట్లా 3 కంచాలు తిని లూప్ హోల్స్ ఎట్టడమేనా? ఇంట్లో పని చేసి చచ్చేదేమైనా ఉందా? అవతల మాసిన బట్టలు చూడు ఎట్లా కంపు కొడుతున్నాయో. వెళ్ళి లాంటి కేసా. మీ మాసిన గుడ్డలు నేను లాండ్రీలో వెయ్యాలా? పోనీ ఓ పని చేయరా, బాత్రూమ్ లో బట్టల సోపు ఉంది, శుభ్రంగా నువ్వే ఉతికాయి. ఏమండి ఒకసారి ఇలా వస్తారా? తెలివితేటలు నువ్వు. వస్తున్నా. ఏంటి తను? ఆయనతో అలాంటి పనులు చేయించకూడదండి. నువ్వు ఇలా అంటున్నావు గానీ వాడి చేతి ఈ కాలనీలో అందరి బట్టలు ఉతికించాలనుకున్నాను. వద్దండి ప్లీజ్, ఆయన అలా ఇన్సల్ట్ చేయొద్దు. పిచ్చిదానా, చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు. వాడి గురించి నీకు తెలియదు. నాకు తెలుసండి, ఆయన మా నాన్న. నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను. అవునండి, జైలుకెళ్ళి వచ్చినా ఆయన బుద్ధి మారలేదు. 50 లక్షల ఆస్తి వస్తుందని బోస్ అనే వ్యక్తిని నన్ను పెళ్లి చేసుకోమన్నారు. 50 లక్షలా? యు మీన్ 50 lakhs? అవునండి. నా పేరు దక్షిణామూర్తి అండి, టూ మచ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ ని. అలాగా అండి. నా పేరు రాజబాబు. తెలుసుకునే వచ్చా. మీకు రహస్యం చెప్పాలి. క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి, వెళ్ళి జడ్జికి చెప్పండి. అందుకే కాలుద్ది. ఈ రహస్యం మీకు చెప్తే 50 లక్షల రూపాయలు వస్తుంది. 50 లక్షలా? నిజమా? అందుచేత పాను పోసుల కంటే ముందు మీరు మోపిల్లాన్ని కనాలి. మీ వెనకాల నేనుండి కథంతా నడిపిస్తాను కదా. ఇక్కడ ఓ సంతకం పెట్టండి. ఏంటిది? 50 లక్షలు నీకు వస్తే నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా. ఆ విషయం దస్తావేజులో టైప్ చేయించాను, సంతకం పెట్టు. ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా, మరి నీకు 25 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అక్కడే కాలుద్ది. ఈ విషయం మిగతా వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు రేసులోకి వస్తారు. ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. క్రిమినల్ లాయర్ అనిపించావు. ఈ క్షణం నుంచి నువ్వు కార్యసాధనలో ఉండు. విజయ్ నీదే. ఆల్ ది బెస్ట్. నాకెలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు. నువ్వు 2 పిల్లల్ని కని నాకో పిల్లాన్ని నువ్వు. ఇద్దరిని నీకే ఇచ్చేస్తాను వదినా. నేను అమెరికా వెళ్ళిపోతానుగా. అదేమిటి అప్పుడే వచ్చేసారు? ఆయనకి తలనొప్పిగా ఉందంటక్క. ఆఫీసులో అమృతాంజనం లేదు, అందుకని సెలవు పెట్టి వచ్చేసాం. వెళ్తా త్వరగా అమృతాంజనం పట్టరా. వస్తున్నానండి. అమృతాంజనమే? అమృతాంజనం అంటే ఆశ్చర్యపోతావే, నువ్వు ఎప్పుడు రాసుకోలేదా? ఛీ పాడు. ముందుగా మనకే మగపిల్లాడు పుట్టాలి, ఆ 50 లక్షలు మనకే రావాలి. జోకర్ మార్చేది ఏంటో నీ మొహం. మరి నాకు ఒక్క జోకర్ పడలేదు. అలాగని జోకర్ మారుస్తావా? అందుకే నీకు ఉద్యోగం రాంది. దానికి దీనికి లింక్ పెట్టకు. తీసుకో. అయితే షో. ఏంటది నా స్పెషల్? బర్త్డేనా, మ్యారేజ్ డేనా? అంత సస్పెన్స్ మీ అన్నయ్య రాగానే చెప్తాను. అలాగే, థ్యాంక్స్. అడుగా రైట్ చరణయ్య, నువ్వు కూడా స్వీట్ తీసుకో. వదిన ఏదో గుడ్ న్యూస్ చెప్తున్నట. నాకు తినాలని లేదు, ముందు ఆ న్యూస్ ఏమిటో చెప్పు. అదేనండి, ఎప్పటి నుంచో మీ ఆఫీస్ పక్కన స్కూల్ కి నేను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాను కదా, ఆ ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి. ఏడిసినట్టుంది. నీకు నా ఆఫీస్ పక్కకి ట్రాన్స్ఫర్ అయితే నాకు శ్రీకాకుళం పక్కకి ట్రాన్స్ఫర్ అయింది. లక్కీ ఛాన్స్ నాదే. ఏం బోసు, మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయితే నీకు ఆనందంగా ఉందా? అది కాదు వదినా, అంత దూరం ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా. ప్రమోషన్ వస్తే నాకు అన్నయ్య పాకెట్ మనీ పెంచాడు కదా, అందుకని. ఏడ్చావులేరా, అక్కడ సాధారణంగా పనిష్మెంట్ మీద పంపిస్తారు కదరా, నువ్వేం తప్పు చేసావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ అని అడిగితే కొన్నాళ్ళైనా అక్కడ పని చేయక తప్పదంటున్నాడు. ఎప్పుడు జాయిన్ అవ్వాలట? ఎల్లుండే, రేపే బయలుదేరాలి. కానీ కానీ రాజబాబు, నీకు రహస్యం చెప్పి ఎన్నాళ్ళైందయ్యా? నువ్వే సాధించావు? వేస్ట్. నా లోపమే లేదండి, ఇంతకు ముందు అలా టచ్ చేసిన లేదో వాంతులు చేసుకునేది. ఇప్పుడు ఆఫీసుకు సెలవు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తున్నా గానీ వర్కౌట్ కావడం లేదు. అర్థమైంది. ఇదంతా శత్రుకుటం పనిన పన్నాగం. దాన్ని ఛేదించాలంటే నేనే స్వయంగా రంగంలో దిగుతాను. రేపటి నుంచి మీ ఇంట్లో మకాం పెడుతున్నాను.
మీరెవరైనా మా వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి? వెరీ సింపుల్. మా దూర బంధువు అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి అత్తిలి నుంచి వచ్చాడని చెప్పండి. ఏంటి భాను, శుభార్త తెచ్చావా? ఫెయిల్ అయ్యాం. చిచ్చి, మంచి ఛాన్స్ పాడు చేసావు. నీలోనే ఏదో లోపం ఉంది. నాలో ఏ లోపం లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. అయితే ఆ డాక్టర్ లోనే ఏదో లోపం ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. సారీ భాను, ఏదో కోపంలో అనేశాను కానీ లోపం నాలో కూడా ఉంటుందిగా. నేను ఆవేశంలో అనేశాను. లోపం నాలోనే ఉండుంటుంది. లేదులే భాను, లోపం నాదే. కాదు, నాలోనే లోపం ఉంది. కాదు, నాలోనే కాదు, లోపం. నాలోనే లోపం. కాదు, నాలోనే లోపం ఉంది. వేస్టేజ్ రామాయణం అంటే అసలు లోపం నాది. చేతగాని సన్నాసికి సీక్రెట్ చెప్పి మెంటల్ టెన్షన్ కొని తెచ్చుకున్నాను. ఇదే గనక మీ బ్రదర్స్ కి చెప్పుంటే ట్విన్స్ మగ కవల పిల్లల్ని ఇచ్చేవారు. హలో, మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మీరు ఊరికే నక్షత్రకులాగా మా వెంట పడక్కర్లేదు. సరే, ఆ డ్యూటీ మీదే ఉండండి. ఈసారి ఏదైనా తేడా వచ్చిందనుకో, నాది అసలే క్రిమినల్ బ్రెయిన్. రిజల్ట్ ఏమొస్తుందో నాకే ఇక తెలియదు. తమరు బయలుదేరచ్చు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఏమిటి వీడిలా బెదిరిస్తున్నాడు? వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇంతకీ మన ప్రోగ్రామ్ ఏమిటని? కథ మళ్ళీ మొదటికొచ్చింది గనక చైనీస్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ 3 రోజులు కాపురం చేయాలి. తప్పదంటావా? సరే, అయితే ముహూర్తం ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఓహోహో. హలో రాజబాబు, బాగున్నావా? వచ్చారా? రండి, రండి. అవును రాయ్. లలితమ్మ ఎక్కడ? లోపల ఉందండి. అన్నయ్య, ఆ. అన్నయ్య, ఈయన దక్షిణామూర్తి గారని లలిత పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న. మరే, చాలా సంతోషం. రండి. లలిత, మీ పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న వచ్చాడు. ఎప్పుడు వచ్చారన్నయ్య? అంత బాగున్నారా? బానే ఉన్నారమ్మా. అందరూ ఒకటే పనిగా నేను అడగమని చెప్పారు. అవును, మీరు క్రికెట్ గట్టి తెచ్చారేమిటి? కొంపదీసి మీరు నాలా క్రికెట్ ప్లేయరా? ప్లేయర్ అని మెల్లగా అడుగుతారంటే బ్రహ్మాండమైన ప్లేయర్ ని. అజర్ దగ్గర కొత్త టెక్నిక్ నేర్చుకుందామని వచ్చా. ఏంటి సార్ అలా చూస్తారు? అజారుద్దీన్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. ఒకసారి రారా, కొన్ని మెళుకువలు నేర్పిస్తానని ఒకటే గొడవ. అందుకే అలన్ బోర్డర్ అంటారు. మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్చి స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ తెచ్చేస్తూ అలా పరుగు ఏమండి? పరుగు మీకు స్నానానికి నీళ్లు తోడి అరగంట అయింది. రండి. కంటిన్యూ చేస్తారు. చాలా